మాట్లాడకుండా నా వెనకాల దొల్లుకుంటూ వచ్చాయి. అయ్యో ఇది గుడి అండి. కరిచావులు నాలిక మాకు దళదేటి, అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను పురహంలో ఉన్నానండి. అలా కాలుతో రుద్దకండి, నాకేంటో అయిపోతుంది. కదా అందుకే రుద్దేది. దొల్లు. వదలండి. కెలికేవలే వరద వదలడానికి ఇందులో ముంచింది. అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబు. ఓసి నీ అమ్మమ్మ, నీ తడుపుని సిగ్గేంటి? వాటేసుకో. ఇదేంటి ఉల్లపిండి లక్ష్మీదేవిలా నీకు 4 చేతులు పుట్టుకొచ్చాయి? లక్ష్మీదేవి కాదు, 2 అమ్మాయిలు 2 చేతులు నాయి. నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నదిలావలే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించావు. చివరికి చెరువులు సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా? చెయ్యి. నేను దీమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను మర్డర్ చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం? ఇప్పుడు ఈ శవాలు మద్దళ్ళు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము.